భగవద్గీత 8వ చాప్టర్ ఏంటంటే అక్షర పరబ్రహ్మ యోగం. ఏం చెప్పింది అక్షర పరబ్రహ్మ యోగంలో? అక్షరం అంటే ఏంటి? నశించనిది అని అర్థం. ఏంటి నశించదు? పుట్టుక, ఉండడము, వెళ్ళిపోవడము అనేటువంటి విషయాలు ఏమీ లేవనుకో, అసలు పుట్టుకే లేదనుకో, ఇంకా నశించడం అనేటువంటి పరిస్థితి ఎట్లా వస్తుంది? భగవతత్వం అనేది అటువంటిది. అందుకని తత్వం అన్నాడు, భగవంతుడు అలా. భగవంతుడు అంటే ఏంటి? మళ్ళీ ఆయన పుట్టాడు, కొన్నాళ్ళు ఉన్నాడు, ఆయనకు ఒక పేరు పెట్టాము, ఆయన మహిమలు చేశాడు, వెళ్ళిపోయినాడు అంటాం. కానీ భగవతత్వంలో సృష్టి లేదు. అంటే ఒక తత్వం అంటే ఒక శక్తి ఉందన్నమాట. ఆ శక్తిలో నుంచే ఎంటైర్ క్రియేషన్ అంతా వ్యక్తమైంది అనేటువంటి విషయం భగవద్గీతలో చెప్పాడు. ఎంటైర్ క్రియేషన్ ఏంటి? పంచభూతాలు. అంటే ఏంటి? పంచభూతాలు అంటే భూమి, నీళ్లు, తర్వాత అగ్ని, వాయువు, ఆకాశం. వాటితో పాటు ఏమి వ్యక్తమైందన్నాడు? ఇంకా మన మనసు, మన బుద్ధి, మన అహంకారం అన్నాడు. ఇవన్నీ కూడా ఏం చెప్పాడు? అవన్నీ జడాలు అని చెప్పాడు. అంటే ఏంటి? మన మనసుకు వస్తున్నటువంటి ఆలోచనల వల్ల మనం బాధపడుతున్నాము అనుకుంటాం తప్ప మనం అసలు బాధే పడలేదనుకో, ఆ మనసుకు ఉండేటువంటి ఆలోచన గురించి మనం బాధపడం. ఎందుకు బాధపడం? ఇవన్నీ కూడా ఏం చెప్పాడు? ఈ అష్ట ప్రకృతులన్నీ కూడా జడం అని చెప్పాడు. అంటే ఎక్కడ కదలిక ఎక్కడ ఉంటుంది? చైతన్యంలో కదలిక ఉంటుంది. చైతన్యం అంటే ఏంటి? మన ప్రాణం అన్నమాట. అంటే జీవ చైతన్యం. ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి చెట్లు కానీ, చేమలు కానీ, ఇవన్నీ కూడా జీవ చైతన్యం ఉన్నవండి. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే జస్ట్ ఎరుక. ఎరుక అంటే ఇంకా ముందుకెళితే జ్ఞానం, ఇంకా ముందుకెళితే జస్ట్ జ్ఞాపకాలు, అంతకంటే ఇంకేం లేదు. అంటే అర్థం ఏంటి? జ్ఞాపకాలు పరమాత్మతత్వం ఏమి సృష్టించలా. ఆయన సృష్టించింది ఏంటి? జీవ చైతన్యం సృష్టించడం జరిగింది. సృష్టించడం అంటే సృష్టి జరిగిందని మనం అనుకుంటున్నాం కాబట్టి. అట్లాగే పంచభూతాలు వ్యక్తం అవ్వడం జరిగింది. అందరికీ మనసు, బుద్ధి, అహంకారం ఉంది. మనం ఎప్పుడన్నా పరిశీలించుకోండి, 5 తత్వాలే మన దగ్గర ఉంటాయి. భూమి తత్వం మన స్ట్రక్చర్ ఉంది. కాళ్ళు, చేతులు, ఎముకలు, కండరాలు, ఇవన్నీ భూమి తత్వానికి వస్తాయి. ఆ తర్వాత నీళ్ళ తత్వం వచ్చేంటి? మన యూరినేషన్ కానివ్వండి, తర్వాత మనం తీసుకుంటే 75% మన బాడీలోనే వాటర్ ఉంది. అంటే రక్తానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వాటర్ తత్వానికి వస్తాయి. రక్తం కానీ, పిల్లలకు సంబంధించిన ప్రొక్రియేషన్, అటువంటివన్నీ. మూడోది ఏంటి? అగ్నితత్వం. ఆ అగ్ని అంటే మన బాడీ ఇచ్చి జస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ. అది ఉండబట్టే మన ఫుడ్ గిడ్డు మనది అరిగిపోతుంది. నాలుగోది వచ్చి వాయుతత్వం. వాయుతత్వం అంటే భగవతత్వం ఇక్కడే ఉంది అని పైకి కిందకి ఊపిరి తీసుకుంటూ ప్రాణం ఉంది. లాస్ట్లో ఇవి 4 ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశంలో నుంచి వచ్చాయి. ఇవి ఉన్నాయి అని ఎవరికి తెలుస్తుంది? మన జీవ చైతన్యం, మన మనసు, మన బుద్ధికే తెలుస్తుంది. అల్టిమేట్ ఏంటి అంటే ఉన్నదంతా ఒకటే తత్వం అయినటువంటి భగవతత్వ స్థితి ఉండడం అనేది మన బుద్ధికి తెలుస్తుంది అని చెప్పాడు ఈ దాంట్లో. ఇంకా లాస్ట్లో ఏం చెప్పాడు? యజ్ఞయాగాదులు చేసిన, అంటే పూజలు పునస్కారాలు చేసిన, వీటన్నిటికీ తర్వాత వేదాలన్నీ వల్లించిన, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది తత్వం తెలుసుకోవటం అని.